రాజమహేంద్రవరం గోదావరి విషయంలో గరం గరం. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం రాజమండ్రికి కొత్త అందాలద్దుతోంది. టూరిస్ట్ స్పాట్లను పెంచుతోంది. అయితే అందాలు అద్దడం అభినందనీయమే కానీ అసలు గోదావరి కాలుష్యం సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. గోదావరిని కాలుష్యం నుంచి రక్షించాలి అంటున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమండ్రి రూపురేఖలను మార్చేస్తోంది కూటమి సర్కార్. రాజమహేంద్రవరం తీరంలో గోదావరి మధ్యలో 116 ఎకరాల్లో టూరిజం హబ్ నిర్మిస్తోంది. 94.44 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే విదేశీ పర్యాటకులు కూడా పెరగనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల యొక్క సెంటిమెంట్ ఆనాడెప్పుడో 127 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్వహించినటువంటి హేవలాక్ బ్రిడ్జిని ఒక సుందరమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనకి చాలా కాలంగా ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో మొట్టమొదటి మెట్టు ఈ కార్యక్రమం అనేటువంటి మాటను తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అఖండ గోదావరి అని చెబుతుంటే వైసీపీ మాత్రం గోదావరి నది కాలుష్య పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా గోదావరి నదిలో మనకి కాలుష్యం అనేది సర్వసాధారణమైంది. రాజమహేంద్రవరానికి సంబంధించిన మురుగు డైరెక్ట్ గా కొన్ని ప్రాంతాల్లో డైరెక్ట్ గోదావరిలో కలిసిపోతాం. ఏదైతే శుద్ధి చేసే కర్మాగారాలు పూర్తి స్థాయిగా లేవు. రాజమండ్రిలో ఒక 70 MLD మురుగు నీరు ఎవ్రీడే వస్తా ఉంటే కేవలం ఇక్కడ ఆవులో 30 MLDకి మట్టుకే ఇక్కడ శుద్ధి చేసే కర్మాగారం ఉంది. అంటే సుమారుగా 40-50 MLD వాటర్ డ్రైనేజ్ వాటర్ డైరెక్ట్ గా గోదావరిలో కల్పిస్తాం. కాలుష్యం తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. మరోవైపు అఖండ గోదావరి ప్రాజెక్టును పూర్తి చేయడమే కాదు కాలుష్య నివారణపైన ఫోకస్ పెట్టామన్నారు కూటమి నేతలు. అయితే కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.